హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష్వి కావలమ్మాయి వ్లాగ్స్. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈవినింగ్ వర్క్ అంతా చేసుకొని పిల్లల్ని అయితే పార్క్ తీసుకెళ్ళాలనుకున్నాను, కుదరలేదు. ఫేస్ అంతా పింపుల్సే, హెయిర్ ఫాల్, పింపుల్స్. ఇంట్లో పని అర్థం కావట్లేదు, క్లియర్ చేసి అయితే వెళ్ళాలి కదా. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా తప్పదు కదా. నార్మల్ డేస్లోనే అస్సలు భరించలేం. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఎక్కడెక్కడ ఇసిరేస్తూ ఉంటారు, మొత్తం సర్దుకోవడమే సరిపోతూ ఉంటుంది ఇంట్లో ఉంటే. నా కూతురు అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుంది, పనులన్నీ నేనే చేస్తానంటది. ఏ పని చేసేటప్పుడన్నా సరే నేను చేస్తా మమ్మీ, నేను చేస్తా మమ్మీ అని చెప్పంటది. నేను ఒక పని చేస్తే అదొక పని చేస్తానంటది. అయినా పిల్లలకి చిన్న చిన్న పనులు అలవాటు చేయడం బెటర్ కదా. అంటే పెద్దవి కాదు, చిన్న చిన్న పనులు అనమాట. అలవాటు చేస్తే బాగుంటుంది కదా. ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకొని అలా పార్క్కి వెళ్దాం అనుకున్నాను, అసలు అవ్వలేదు. వీడైతే అప్పుడే బయటికి వెళ్ళాడు, గేమ్కి ఎవ్వరు రాలేదంట. ఫ్రెండ్స్ అంతా హర్ట్ అయ్యి వచ్చాడు పాపం బయట నుంచి. మా అమ్మ అయితే పూలన్నీ కోసి కడతా ఉంది. నేను పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా మా అమ్మకి ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి బాగా అయితే పూలు బాగా అల్లి పెట్టేది నాకైతే. ఇప్పుడు మా పాపకు పెడుతుంది. నేను అవన్నీ మడుస్తూ ఉంటే నేను ఇల్లు జుమ్ముతాను మమ్మీ అని చెప్పంటూ ఉంది. మనమైతే కొంచెం హైట్ తక్కువ కదా, అలానే ఉంటుంది అనమాట ఇల్లు సర్దేటప్పుడు, అవన్నీ చేసేటప్పుడు. ఎలా అయినా సరే అబ్బాయిలు అయితే బయటకు వెళ్తారు, అమ్మాయిలు అయితే మమ్మీలతోనే ఉంటారు కదా. చూడండి, బయట అయితే వాడు వెళ్ళి మా బాబాయ్ అయితే వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడు. ఇది మాత్రం నాకు ఆ హెల్ప్ చేస్తా, ఈ హెల్ప్ చేస్తాను నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జిమ్కి వెళ్తా అంటే మమ్మీ జిమ్కి వద్దంటది, దాని దగ్గరే ఉండాలన్నమాట. ఆయన బయటకు ఆడుకోవడానికి వెళ్తూ ఏదైనా స్నాక్స్ చేయ మమ్మీ అని చెప్పేసి వెళ్ళాడు. అలాగే పనంతా అయిన తర్వాత అయితే చేస్తానని చెప్పాను. పని చేసుకొని ఏదైనా సమ్మర్ ట్రిప్ అడిగాను కదా, సమ్మర్ ట్రిప్ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. సమ్మర్లో నాకైతే మా ఊరు వెళ్ళడం అయితే ఇష్టం, కానీ కొన్ని కారణాల వల్ల అయితే వెళ్ళలేకపోతున్నాము. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి, వాళ్ళ ఊరు వెళ్ళాలి అలానే ఉండేది. ఇప్పుడు హాలిడేస్ వస్తే ఏదైనా ట్రిప్ వెళ్దాము అని అనిపిస్తుంది. లాస్ట్ టైం అయితే వెళ్ళాం మేము, ఈ ఇయర్ అయితే కుదరలేదు. బట్ చిన్నగా ఏదో ఒక ట్రిప్ వెళ్ళాలి. అలా కూర్చున్న పూలు కడదామని మళ్ళీ అక్కడికి దారం తీసుకొని అయితే వచ్చేసింది. ప్రతి దానికి హెల్ప్ చేస్తానంటే బంగారు తల్లి. నాకైతే పనులన్నిట్లో కల్లా ఏ పనైనా చేస్తా, కానీ వంట అయితే ఎంత వంట అయినా చేస్తా, కానీ నాకు గిన్నెలు తోమడం అంటే పెద్ద చిరాకు అనమాట. అది మొత్తం పని నేను చేస్తాను మమ్మీ అని ప్రతిదీ రాకపోయినా సరే చేస్తానంటే నాకు దానికైతే చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది. ఈవినింగ్ మా ఇంటి దగ్గర అయితే చాలా బాగుంటుంది. అది చేస్తూనే ఒక పక్క మళ్ళీ టీ పడకపోతే, టైంకి టీ పడాలి కదా, టీ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. మధ్యలో బాబు పాప స్నాక్స్ అడిగారు కదా, అది కూడా ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అయిపోయాయి అనమాట. మనకి టీ పెట్టేటప్పుడే ఆ స్మెల్ చూస్తేనే, టీ లవర్స్ అంటే అంతేగా. మా అమ్మ అదిగో పూలు తీసుకొచ్చేది. పూలు మా అమ్మకున్నంత ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అయినా అంతే, పూలు బాగా కట్టి పెట్టేదన్నమాట. ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా స్నాక్స్లోకి. స్నాక్స్ అంటే మిక్చర్ తీసుకొని అవి మసాలా అంతా యాడ్ చేసి చేశాను. లైట్గానే మసాలా అంటే. ఇప్పుడు నైట్ పెట్టుకోమా పూలు బాగుంటాయని చెప్పి మళ్ళీ మా అమ్మ అయితే పూలు తీసుకొచ్చేసి ఇచ్చేసింది. మళ్ళీ మా పాపకు కూడా పెడతా ఉందన్నమాట. మనకైతే టేస్ట్ చేసిన టేస్ట్ అయితే ముందు చూడాలి కదా. ఈవినింగ్ అలా కూర్చొని టీ తాగుతుంటే బాగుంటుంది. పల్లెటూరులో అయితే ఇంకా చెప్పబడలేదు, ఆ వాతావరణం అంతా బాగుంటుంది. చిన్నప్పుడు మా ఊరు వెళ్తేనే నాకు బాధ వేస్తుంది. మా ఇంటి సైడ్ చూస్తే చిన్నప్పుడు అందరం కలిసి అక్కడ ఆడుకుంటూ మా ఇంటి దగ్గరికి చాలామంది అయితే వస్తూ ఉండేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉండేది. ఎప్పుడైనా అలా వెళ్ళినా సరే నాకైతే చూడగానే మా ఇంటి సైడ్ చూస్తే ఏడుపు అయితే వచ్చేస్తుంది. అంత బాధ అనమాట. ఎందుకంటే అంత బాగున్న ఫ్యామిలీ ఇప్పుడైతే ఇంటి దగ్గర ఎవ్వరు లేరు, వెళ్ళగానే ఏడుపు వస్తుంది కదా. అది తినేటప్పుడు చూడండి, అది పెడుతుంటే ఎలా చేసావు మమ్మీ అని అడుగుతుంది. బాగున్నాయంట. తినడం ఎక్కువ, అది తినడం తక్కువ, మాటలు ఎక్కువ అనమాట. ఫుడ్ ఒక్క సగం ఇడ్లీ పెట్టాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది దానికి. అది 6 years పాపలాగా ఉంది అసలు. 6 years దానికి, 6th year వచ్చింది. ఈయనేమో సోప్ వేస్తున్నాడు అనమాట. బయటికి గేమ్ నుంచి పిలిపించానని చెప్పేసి సోప్ వేస్తూ ఉన్నాడు నాకు. ఇంకేముంది, మొత్తం మళ్ళీ తోమాలిగా. ఇప్పుడు మనం ఏం చేసుకున్నా మళ్ళీ తోమడం, కడగడం, అక్కడ పెట్టడం, అదే పని అయిపోతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక ట్రిప్ వెళ్ళడం నాకైతే అలవాటు. ఈ ఇయర్ అయితే కుదరలేదు. మా హస్బెండ్ని ఎక్కడికైనా వెళ్దామంటే మీరు వెళ్ళేసి రండి, నువ్వు పిల్లలు అమ్మ వెళ్ళేసి రండి అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వర్క్ వల్ల అనమాట.
నేను వర్క్ చేస్తూ ఉంటే కిటికీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉందన్నమాట. మమ్మీ 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 అని మాట్లాడుతూ ఉంది. నేను మళ్ళీ మొత్తం అంతా ఏదైనా వర్క్ చేస్తే మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. నేనైతే ఫ్రెష్ అవుతా ఉన్నాను అనమాట. చూడండి హెయిర్ ఫాల్ అయితే మామూలుగా లేదు. 1 వీక్లోనే చాలా హెయిర్ ఫాల్ అయితే అయింది. చాలా అంటే చాలా. చూపిస్తాను చూడండి. జిమ్కి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యేసాను. చూడండి 1 వీక్లో హెయిర్ మొత్తం అది నా హెయిర్ మాత్రమే. అలా బయటికి వెళ్ళాను మన కావల్లో. చూడండి ఈవినింగ్ సన్ ఎంత బాగుందో. ఈవినింగ్ అయితే అక్కడ లైటింగ్స్ అయితే నాకు చాలా ఇష్టం. మధ్యలో మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ వాడు, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఫేస్కి చూడండి దున్నపోతే ఎట్లా అడ్డం పెట్టుకున్నాడో. బెస్ట్ ఫ్రెండ్, అందుకనే అంత క్లోజ్గా మాట్లాడతాం అనమాట. చూడండి ఈవినింగ్ మా జిమ్ దగ్గర అయితే చాలా బాగా ఇష్టం. అసలు నాకు ఆ నేచర్ చాలా ఇష్టం. అక్కడంతా మట్టి వాసన అనమాట. ఎందుకంటే ఈరోజు ఏందో నీళ్ళు వదిలినట్టున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది అక్కడుండే నేచర్. అవన్నీ చూసి చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఫీల్ వస్తుంది అప్పుడప్పుడు. అలాంటివి చూస్తూ ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. అలా ఒక లెమన్ టీ తాగేసేసి జిమ్ముకు ముందు లెమన్ టీ అలా తాగేసాను. పొట్టలో అయితే నేను ఇంటి దగ్గర అవన్నీ తినేసి వెళ్ళాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి లెమన్ టీ తాగాను. పొట్టలో తిప్పేసేసింది. మధ్యలో కొన్ని సాహసాలు అయితే చేసేసాం. మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాను అనమాట. ఫ్రెష్ అయ్యి ఫుల్ హెయిర్ ఫాల్ అని చెప్పాను కదా, ఆ లోషన్ ఏదో ఇచ్చారు, అదైతే అప్లై చేసి బాగా మర్దన చేయాలని చెప్పారు. పొద్దున్నుండి 100 మంది దాకా చెప్తా ఉంటా. అలా ఉండకూడదు, ఇలా ఆలోచించకూడదు, ఇలా పడుకోవాలి, ఇలా వాటర్ తాగాలని చెప్తూనే ఉంటా. కానీ నేను మాత్రం ఫాలో అవను. దాని రీజన్ తెలుసు ఎందుకు కొడుతుందని. కానీ కొన్ని బ్రతుకులు అంతేగా, నేను అలాంటిదాన్ని అనమాట. అలా ఆలోచిస్తాను. పిచ్చ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాను. పనికి మాలిన ఆలోచనలన్నీ. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. స్పెషల్లీ కొంతమందికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే డైలీ నాకు వీడియోస్ చూసి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.